చంద్రబాబు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారన్నాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో రైతులు సాగు చేసిన 1000 ఎకరాల గసగసాల పంటను పోలీసులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. దాదాపు 5 కోట్ల మేర రైతులు నష్టపోయారని అన్నారు. గసగసాల పంట సాగుపై 4 ఏళ్లుగా లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పుంగనూరుపై ఉన్న కక్షతోనే చంద్రబాబు పంటను ధ్వంసం చేయించారంటున్న పెద్దిరెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో గసగసాల పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆ పంట నిషేధం అంటూ ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే పంటలను ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఈ దాడులు అధికంగా కనిపిస్తున్నాయి. అక్కడ సాగు చేసిన 1000 ఎకరాల పంట ధ్వంసం చేశారు. 2-3 రోజులుగా కంటిన్యూగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే పుంగనూరు ప్రాంతానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అక్కడ రైతుల పరిస్థితి ఏంటి, వారిని ఏ విధంగా ఆదుకోబోతున్నారు, ఉన్న పలంగా ఈ ప్రభుత్వం రైతుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, పంట ధ్వంసం చేయడం పట్ల ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పంట సాగు చేయడం కొత్త ఏం కాదు. గత 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఎవరు కూడా ఏ విధమైన ఆంక్షలు విధించలేదు. మరి ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి పంట ఇది. ఈ పంటకు ఏదో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలా, ఈ పంటను నష్టపెట్టాలని చెప్పి ప్రభుత్వం చర్యలు చేపట్టింది తప్ప ఇదంతా కూడా అందులో ముఖ్యంగా నా నియోజకవర్గంలో జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి నా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు. అట్లే నా మీద అభిమానంతో మా నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు రైతులందరినీ కూడా అప్పులు పాలయ్యే విధంగా ఈ పంటనంతా కూడా కోట్లాది రూపాయలు చేతికొచ్చేది 10 రోజులు అంటే ఆ పంటనంతా కూడా నష్టపెట్టినాడంటే మీరు ఏ విధంగా ఆయన రైతు బాంధవుడు, ఏ విధంగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా. సమన్యాయం చేయాల్సిన పెద్ద మనిషి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు ఈ రైతులు, కాబట్టి దున్నేయండి, వాళ్ళు కొట్టేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టేయండి అని చెప్తే ఇది చాలా రోజులు జరగదు. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకటి సార్, మీరు ఎక్సైజ్ అధికారులతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ రైతులకు న్యాయం జరిగేటట్లు ఏమైనా మాట్లాడడం జరిగింది. అక్కడ స్పాట్లో ఉన్నప్పుడే ఎక్సైజ్ ఏసీ గారితో మాట్లాడడం జరిగింది. ఇది నార్కాటిక్స్కు సంబంధించింది, అక్కడి నుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయంగా చేస్తున్నారు, దీని మీద మేము తప్పకుండా పూర్తి స్థాయిలో స్పందిస్తాము. ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఈ 10 రోజులు వదిలేయండి, వారి పంట వచ్చుకొని తర్వాత కావాలంటే ఈ పంటను ఇప్పుడు కూడా పెట్టకుండా చర్యలు తీసుకుంటారు రైతులందరూ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మీ పార్టీ తరఫున? మేము ఎప్పుడు కూడా రైతుల కోసమే పోరాడతాం. వాళ్ళ రైతుల హక్కులను పరిరక్షించేదే కాకుండా రైతులకు న్యాయపరంగా ఏదైనా అవకాశాలు ఉంటే తప్పనిసరిగా మేము వారు ఆర్థికంగా వృద్ధి చెందే విధంగా అన్ని చర్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా రైతులకు సాగు చేసిన పంటలను ధ్వంసం చేయడం వెనక పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.